హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్ అనమాట. ఖచ్చితంగా పనికొస్తుంది మీ అందరికీ కూడా. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. ప్రతి ఒక్కరికి కూడా బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా అనమాట. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. 100% రిజల్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మామూలుగా అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రోజులలో తెల్ల జుట్టు అనేది సామాన్యంగా వస్తూనే ఉంది కదా. చిన్నపిల్లల్లో కూడా బాలనరుపు అని వస్తూనే ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఎటువంటి హెయిర్ డైర్స్తో పని లేకుండా మీరైతే సింపుల్గా ఈజీగా సంవత్సరం పాటు ఒక గుప్పెడు ఆవాలతో సంవత్సరం పాటు నిల్వ చేసుకోగలదు. నేను ఈరోజు చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ఏదైనా ఐరన్ కడాయి కానీ లేదంటే పాత కడాయిలో ఇలాగ ఒక గుప్పెడు ఆవాలను అయితే తీసుకొని వీటిని వేపుకోవాలన్నమాట. మామూలుగా ఇవి వేగుతున్నప్పుడు చిటపటలాడుతూ ఉంటాయి, కొంచెం ఎగురుతూ ఉంటాయి అన్నమాట. అలా ఎక్కువగా ఎగురుతున్నాయి బయటపడుతున్నాయి అనుకున్నప్పుడు కొంచెము ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ కలుపుతూ మంచిగా వేపుకోవాలి. చూడండి ఎలా ఎగురుతున్నాయో, అవైతే చిటపట అవుతూ ఉంటాయి అన్నమాట. మంచి స్మెల్ కూడా తెలుస్తూ ఉంటుంది మనకి. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం ఇలాగ చిటపటలాడడం కాసేపే ఉంటుంది. ఇవి కొద్దిగా వేగినాయి, ఇంకా మాడే స్టేజ్కి వస్తున్నాయి అనుకున్నప్పుడు చిటపటలాడడం ఆగిపోతాయి అన్నమాట. ఇలాగే కంటిన్యూగా వేపుకోవాలి. ఇవి కొంచెం కలర్ తెలుస్తుంది కదా మీకు. ఇప్పుడు ఈ కలర్ అంతా కూడా పోయి మీకు బాగా నల్లగా వచ్చేస్తాయి అన్నమాట. మరీ ఫ్లేమ్ని బాగా హైలో ఏం పెట్టాల్సిన అవసరం లేదు, మీడియంలో పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇలాగైతే మంచిగా వేపుకోవాలి వీటిని. చూడండి ఇక్కడ మనకి చిటపటలాడడం ఆగిపోయి దాంట్లో నుంచి పొగ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇంకా పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగ వస్తుందంటే ఇంక ఇవి మాడిపోవడానికి దగ్గరలో ఉన్నాయని మనకి ఇవి నల్లగా వేగాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా కలుపుతూ వేపుకుంటూ ఉంటే అన్నీ ఈవెన్గా వేగుతాయి. లేదంటే కిందవి నల్లగా అయిపోవడం, పైనవి నార్మల్గా ఉండడం జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ ఇవి నల్లగా అయ్యే కొద్దీ దీంట్లో నుంచి పొగ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ ఆవాలు అనేది మనకి చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది ఆయుర్వేద పరంగా కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. ఆవ నూనె కానీ ఆవాలకి కానీ మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఇదేదో ఊరికే వీడియో కోసం చేస్తుంది అయితే అని స్కిప్ చేయకండి. చూసారు కదా, ఇదో ఇక్కడ దాకా ఇలాగ వేగేంత వరకు ఉండిచ్చేసి తర్వాత స్టవ్ ఆపేసి తర్వాత ఏదైనా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే ఇవి చల్లగా అయిపోవాలన్నమాట. మనకి చల్లగా అయ్యాక మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. జస్ట్ సింపుల్గా ఈజీగా రెడీ చేసుకొని ఒక్కసారి పెట్టుకున్నారంటే ఒక గుప్పెడు ఆవాలతో మీకు సంవత్సరం పాటు పనికొస్తుంది. ఇక్కడ నేను ఎండిపోయిన కరివేపాకు తీసుకున్నాను, అంటే ఎండబెట్టిన కరివేపాకు అనమాట. ఎండలో కాదు, జస్ట్ ఇంట్లోనే ఒక 1 day 2 days పక్కన పెట్టేస్తే ఇలాగ డ్రై అయిపోతాయి. మీరు కరివేపాకుతో పాటు మీకు అందుబాటులో ఉంటే కనుక మునగాకు కూడా తీసుకోండి. మునగాకుని కూడా ఒక 2 రోజులు బయట నీడలో పెట్టేసుకుని ఉన్నారంటే ఇలా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు మునగాకు రెండు కూడా ఇలాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది కూడా నల్లగా అవ్వాలన్నమాట. మనకి ఇది కూడా మంచిగా నల్లగా మాడిపోయినట్టుగా మనం వేపుకోవాలి. మీరు మునగాకు తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి, ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. మునగాకులో కూడా మన హెయిర్కి సంబంధించి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. కరివేపాకు, మునగాకు, ఇలాగా మెంతులు, ఇవన్నీ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి కదా. సో అలాగే ఆవాలు కూడా అంతే బెనిఫిట్స్ ఉంటాయి. జుట్టు స్ట్రాంగ్గా అవ్వడానికి, నల్లగా అవ్వడానికి చాలా బాగా పనిచేస్తాయి ఈ ఆవాలు అనేది. సో దాని ఈరోజు మనము ఈ జుట్టు నల్లగా అవ్వడానికి మనం మంచి టిప్ అయితే ఈరోజు చూద్దామన్నమాట. చూసారా, ఇవి చల్లగా అయిపోయాక నలిపితే చూడండి చేతికి కలర్ ఎలా అంటుకుంటుందో. ఇలాగా న్యాచురల్గానే మనకి బ్లాక్ కలర్ వచ్చేస్తుంది అనమాట. ఇలాగా రెండు కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకొని చల్లగా చేసుకున్న తర్వాత మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీలో కానీ రోట్లో దంచుకునే వాళ్ళైతే రోల్ అయినా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఇది ఫైన్ పౌడర్ అవ్వాలన్నమాట. మనకి ఇలాగా ఫైన్గా మిక్సీలో అయితే బాగా ఈవెన్గా అవుతుంది కాబట్టి మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ కాసేపు తిప్పితే సరిపోతుంది. ఎందుకంటే ఇవి ఆల్రెడీ బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి కాసేపు మిక్సీ జార్లో వేసేసి తిప్పారనంటే ఫైన్ పౌడర్ అవుతుంది. మరీ ఎక్కువగా తిప్పారంటే ఇది ముద్దలాగా అవుతుందంట. ఎందుకంటే నువ్వుల్లో, పల్లీల్లో ఎలాగైతే మనం మిక్సీ వేస్తున్నప్పుడు ఆయిల్ రిలీజ్ అవుతుందో ఈ ఆవాలు కూడా మిక్సీ వేస్తున్న టైంలో అలాగే ఆయిల్ వస్తుందన్నమాట. కాబట్టి కొంచెం ముద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కూడా కొంచెంగా ముద్దలుగా ఉంది ఇది. కాకపోతే ఏంటంటే మీరు పౌడర్ లాగా యూజ్ చేసే వాళ్ళైతే దీనిని కొద్దిసేపు బయట పెట్టేసి ఎండలో పెట్టేసి తర్వాత మిక్సీలో వేసుకుంటే ఒకసారి పౌడర్ లాగా వచ్చేస్తుంది అనమాట. చూసారా, మామూలుగా టచ్ చేస్తే ఎంత నలుపు వచ్చేస్తుందో ఇలాగా యూజ్ చేసుకోవాలన్నమాట.
ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది నేనే చేసి చూపిస్తాను చూడండి. ఇలాగా కొంచెం అయితే చేతికి ఇలాగా తీసుకోవాలన్నమాట. కొద్దిగా జస్ట్ కొంచెం తీసుకుంటే సరిపోతుంది. కొంతమందికి ఫ్రంట్ సైడ్లో ఎక్కువ వైట్ హెయిర్ ఉంటుంది కదా, సో ఏంటంటే హెయిర్ పల్చగా ఉండే వాళ్ళు కలర్స్ ఏవైనా డైల్ వాడాలన్నా ఏవైనా హెన్నా పెట్టుకోవాలన్నా పెద్ద లాంగ్ ప్రాసెస్. ఇంకొకటి ఏంటంటే స్కిన్కి అంతా అంటుతుంది. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు ముఖం మీద ఈజీగా అర్థమైపోతుంది వీళ్ళు కలర్ వేసుకున్నారని. ఫేస్ మీద అంతా కూడా అంటితే పోదు అని కూడా కొంతమంది స్కిప్ చేస్తూ ఉంటారు. కొంతమంది హెయిర్కి అది కెమికల్స్ పడక హెయిర్ ఓడిపోతూ ఉంటుంది, హెయిర్ డ్యామేజ్ అవుతూ ఉంటుందని కొంతమంది అలా యూజ్ చేయడానికి ఇష్టపడరు. ఉందిలే వైట్ హెయిర్ జుట్టు పాడు చేసుకోవడం ఎందుకని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే చిన్న పిల్లలు, కాలేజ్ పిల్లల్లో కూడా వైట్ హెయిర్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. హెయిర్ పాడు చేసుకోవడం ఇష్టం లేక కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి మేకప్స్ ఏవైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మేకప్ చేసే వాళ్ళు కూడా హెయిర్ అంతా కూడా వైట్గా ఉన్నా లేదంటే ఇలా పల్చగా ఉన్నా కూడా వాళ్ళు కూడా టచ్అప్స్ చేస్తారు. ఆ టచ్అప్ చేసేది ఏంటంటే అది కెమికల్తో ఉంటుంది. మనకి అలాంటి అవసరం లేకుండా ఇలా న్యాచురల్గా మనమైతే టచ్అప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ చేతితో కొంచెం తీసుకొని దాన్ని ఇలా అప్లై చేసుకున్నామనంటే మనకైతే మొత్తం కూడా నీట్గా కవర్ అయిపోద్ది అనమాట. నేను వీడియో చూస్తూ చేయడం వల్ల కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ కొంతమందికి హెయిర్ బాగా పలుచగా ఉన్న వాళ్ళకి నడినెత్తిలో ఇలా పాయిల్గా జుట్టు ఓపెన్ అయిపోయి తల కనిపిస్తూ ఉంటుంది. చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు పలుచగా ఉన్న హెయిర్ వాళ్ళైతే కనుక. అలాంటి ప్లేసెస్లో కూడా దీన్ని కొంచెం ఇలా తీసుకొని అప్లై చేసామంటే చూడండి ఎలా కవర్ అయిపోతుందో, మనకి తల కనపడకుండా ఉంటుంది అనమాట. బట్టతల ఉండి లైట్గా హెయిర్ ఉండే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. జస్ట్ ఇలా అప్లై చేస్తే సరిపోతుంది. దీంట్లో ఏంటంటే హెయిర్ రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండే గుణాలు ఉంటాయన్నమాట. ఆవాల్లో చిట్లిపోయిన హెయిర్ కూడా కవర్ చేసే గుణాలు ఉంటాయన్నమాట. కావాలంటే మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి, మీకు ఇంకా నీట్గా దాని గురించి డీటెయిల్స్ తెలుస్తాయి, ఎంత బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనేది. ఎటువంటి నాలెడ్జ్ లేకుండా పెట్టిన వీడియో అయితే కాదు. ఆవాలు అనేవి హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో కాబట్టి ఒకసారి ఇలాగా ట్రై చేయండి. చూడండి ముందుకు ఇప్పటికీ ఎంత కవర్ అయిపోయిందో. మనకి ఇలాగ ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం ఏదైనా ఒక డబ్బాలో వేసేసి మూత పెట్టేసుకొని మనము దీన్నంతా కూడా స్టోర్ చేసుకున్నామనంటే ఒక గుప్పెడు ఆవాలతో ప్రిపేర్ చేసుకున్నాం మనము. ఎంత పౌడర్ వచ్చేసింది. ఇది సంవత్సరం పాటు ఈజీగా ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదనమాట. ఇలాగ మంచిగా పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు జస్ట్ టచ్అప్ చేసుకునేది చూపెట్టాను కదా, ఇక్కడ చూసారా నా చేతి కంటింది కడుగుతుంటే అసలు పోవడం లేదనమాట. అంటే ఇది వాటర్ ప్రూఫ్ కూడా. మనం అలా టచ్అప్ చేసుకొని బయట ఎక్కడికైనా పోతే వాన పడినప్పుడు అప్పుడు మళ్ళీ ఫేస్ మీదకి కారుతుందేమో అని భయపడే వాళ్ళ కోసం నేను ప్రూఫ్ చూపిస్తున్నాను. జస్ట్ వాటర్తో కడిగితే పోవడం లేదు, సోప్తో కడిగితే మాత్రం పోతుందన్నమాట. ఇలాగ టచ్అప్ చేసుకుంది పర్మనెంట్ కాదు, అది జస్ట్ ఇన్స్టెంట్గా. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ బాటిల్ వచ్చేసి ఆవ నూనె అంటారు. ఇది మనకి ఏ ఆయుర్వేద షాప్లో కానీ పూజా స్టోర్స్లో కానీ చాలా ఈజీగా దొరుకుతుంది. ఇది 100% న్యాచురల్ ఉంటుంది. దీన్ని మనకి ఆయుర్వేదంలో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి పెయిన్కి యూజ్ చేస్తారనమాట. పెయిన్ రిలీఫ్ ఆయిల్గా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నేను మన వీడియోస్లో చాలా టిప్స్ కూడా చెప్పాను ఈ ఆయిల్తో. ఇంకోటి ఏంటంటే నార్త్ సైడ్ వాళ్ళు దీన్ని వంటల్లో కూడా వాడతారంట. అంటే మనకి కొంచెం స్మెల్ అనిపిస్తూ ఉంటుంది, కానీ రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఆ స్మెల్ తెలియదంట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందంట దీంతో చేసిన వంటలు అయితే. అంటే దీన్ని మనము ఎంత ఎక్కువగా యూజ్ చేస్తే మనకి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అన్నీ కూడా చాలా కంట్రోల్ అయిపోతాయంట ఈ ఆయిల్తో మనం వంటలు చేసుకోవడం వల్ల. చూసారా ఇక్కడ నేను ఈ పౌడర్లోకి కొద్దిగా ఆయిల్ వేశాను. మనం మామూలుగా నేను చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి కొద్దిగా వేశాను కదా, ఆ కొంచెమే జస్ట్ కొంచెం వేలుతో తీసుకొని అప్లై చేస్తున్నాను. చూడండి ఎంత నల్లగా వచ్చేస్తుందో. ఇదేంటంటే పర్మనెంట్ కలర్ కోసం అనమాట, పర్మనెంట్గా బ్లాక్ హెయిర్ కోసం అనమాట. ఇందాకలా జస్ట్ ఇన్స్టెంట్గా చూపెట్టాను కదా. ఈ ఆవ నూనెలో కలిపి మనము ఈ ఆవపిండి పొడిని ఇలాగా పెట్టుకోవడం వల్ల అంటే అప్పటికప్పుడైతే నల్లగా మారిపోదు జుట్టు అనేది, కొంచెం లేట్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల కంప్లీట్గా హెయిర్ అనేది వైట్ హెయిర్ అనేది కొద్దిగా బ్రౌన్ కలర్లోకి మారుతూ కంప్లీట్గా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. అయితే కొద్ది రోజులు యూజ్ చేయాలి. మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తూ ఉంటాం కదా, ఆ హెయిర్కి ఆయిల్ అప్లై చేసే బాటిల్లో మామూలుగా కోకోనట్ ఆయిల్ లాంటివి కాకుండా ఇలాగ ఆవ నూనెని ఎంచుకోండి, ఇంకా తొందరగా మీకు బ్లాక్ హెయిర్ అవుతుంది. ఆవ నూనెలో omega-3, omega-6 కొవ్వు ఆమ్లాలు అలాగే విటమిన్ E యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయన్నమాట. ఇవేంటంటే జుట్టుకు మంచిగా రక్షణ కవచంగా పనిచేసి చిట్లడం వంటి సమస్యలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే జుట్టు రూట్స్ ఉంటాయి కదా, మనకి హెయిర్ రూట్స్ అనేవి బాగా స్ట్రాంగ్గా అయిపోతూ ఉంటాయి. దానివల్ల మనకి జుట్టు రాలడం అనే సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. జుట్టు రాలడం తగ్గిందంటే జుట్టు కూడా తిక్కుగా కనిపిస్తుంది, సన్నబడ్డం లాంటివి కనపడవు. ఇంకా అంతేకాకుండా దీనికి మంచి రక్త ప్రసరణ కూడా ఉంటుందన్నమాట. జుట్టుకి మంచి
మంచి రక్త ప్రసరణను ఇది ప్రేరేపిస్తుంది అనమాట. జుట్టు నల్లగా మారడానికి మెయిన్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఈ ఆవాలు కానీ ఆవ నూనె కానీ. కాబట్టి ఆవ నూనెలో ఇలాగ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని వేసి పెట్టుకున్నామంటే డబల్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంకా లేదు మీకు ఆవ నూనె నచ్చదు అనుకుంటే కనుక నార్మల్గా పారాషూట్ ఆయిల్ కానీ దేంట్లోనైనా ఈ పౌడర్ని కొంచెం ఇలాంటిది ఏదైనా ఒక బాటిల్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా పౌడర్ని వేసుకోండి. జస్ట్ ఒక హాఫ్ స్పూన్ పౌడర్ సరిపోతుంది మీరు రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళైతే. ఇలాగ మనం చేసుకున్న గుప్పెడు ఆవాలతో ఉండే పౌడర్ అయితే మనకి 1 year కంప్లీట్గా వస్తుంది. ఇంత థిక్గా పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఒక బాటిల్ ఇప్పుడు చూపెట్టిన బాటిల్లో ఒక హాఫ్ స్పూన్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని డైలీ యూజ్ చేశారంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఆవ నూనె మీకు ఎక్కడైనా కూడా స్టోర్లో ఈజీగా దొరుకుతుంది. ఇలాంటి ఆవ నూనె అయితే ఇంకా చాలా బెటర్. ఇక్కడ చూసారు కదా, ఇలాగా చేసేసుకోండి. మీకు మంచిగా న్యాచురల్గానే మీరు తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. ఇంకా ఎటువంటి కలర్స్ డైలీ యూజ్ చేసే అవసరం లేదు, హెన్నా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సైనస్ ఉండే వాళ్ళకి హెన్నా పడదు, లేదు కొంతమందికి కలర్ ఇవి కెమికల్స్ పడక జుట్టు అంతా ఊడిపోతూ ఉంటుంది. బయటికి వెళితే తెల్ల జుట్టు కనిపిస్తుందని తెలియక ఇంకా అందరు వేసేసుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, వాటర్ ప్రూఫ్ లాగా కూడా ఉంటుంది. ఇది మనకి వాటర్ వేసి చూస్తే వాటర్ నార్మల్ కలర్లోనే కింద పడిపోయాయి చూడండి, నల్లగా అవ్వలేదు. జస్ట్ వాటర్ ఏ కలర్లో ఉంటే ఆ కలర్లో అంటే ఇది పోదనమాట. వాటర్తో మనం షాంపూ చేస్తే మాత్రమే ఇది పోతుంది. కొంతమంది ఏంటంటే ఫేస్ కంటుకుంటే పోదేమో, చేతులు కంటుకుంటే పోదేమో, డైల్ వేసుకున్నప్పుడు కవర్స్ ఎలా యూజ్ చేస్తారు, గ్లౌజులు ఎలా యూజ్ చేస్తామో అలాగే చేయాలేమో అనుకుంటారు. అంత అవసరం ఏం లేదు. మీరు క్యాజువల్గా ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటారో అలా చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సోప్ వాష్తో హ్యాండ్స్ మనం నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి ఎలా వచ్చేసాయో. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఎటువంటి కెమికల్స్, హెయిర్ డైస్, హెన్నాలు ఇవన్నీ పని లేదు. మనకి జుట్టుకి పోషణకి, జుట్టుకి మంచి బలాన్ని ఇచ్చే ఇంగ్రీడియంట్స్తోనే మనము ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనకి హెయిర్ మంచిగా బలంగా స్ట్రాంగ్గా తయారవడానికి, నల్లగా మారడానికి, జుట్టు రాలిపోకుండా ఉండడానికి, డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది ఈ ఆవ నూనె పెట్టుకుంటే. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నప్పుడు మనము ఇంకెందుకు బయట ఉండే కెమికల్స్ వాడము. కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఒక గుప్పెడు ఆవాలు మనకి ఒక 1 year వరకు వస్తాయి. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంకా మీరు మంచిగా ఆయిల్లో వేసి పెట్టుకున్నారంటే ఇంత బాటిల్ ఆయిల్ కంప్లీట్గా 1 month పైనే వస్తుంది కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది. మీరు ఇంకా టచ్అప్ చేసుకోవాలంటే మనకి బయట మేకప్ చేసే వాళ్ళు టచ్అప్ చేస్తారు కదా, అలాంటి టచ్అప్ చేసుకోవాలంటే కనుక దీన్ని కంప్లీట్గా ఎండలో పెట్టుకొని తర్వాత ఒక 2 తిప్పులు మిక్సీలో వేసేసుకోండి. పౌడర్ లాగా రావాలన్నమాట. ఇప్పుడు కొంచెం థిక్గా ఉంది కదా, అది పౌడర్ లాగా వస్తే మనం ఏదైనా పఫ్ కానీ కాటన్ క్లాత్ తీసుకొని హెయిర్ పైన జస్ట్ టచ్అప్ ఇచ్చుకోవచ్చు అనమాట. జస్ట్ ఇలాగ పౌడర్ ఎట్లా అప్లై చేసుకుంటామో అలా హెయిర్ పైన అప్లై చేసినా కూడా సరిపోతుంది. మనం చేతితో పెట్టుకునే ప్రాసెస్ కూడా ఉండదు. ఇంకా హెయిర్ మొత్తం కూడా మనం జడ వేసుకునే టైంలో టచ్అప్ చేసుకుంటే సరిపోతుంది. మీ అందరికీ ఐడియానే ఉంటుంది, బ్యూటీ పార్లర్ వాళ్ళు టచ్అప్ చేస్తారు కదా. సో అలాగ కూడా చేసుకోవచ్చు అనమాట. దీనిని ఇలా పర్మనెంట్గా మీరు హెయిర్ కలర్ మార్చుకోవచ్చు, లేదంటే ఇన్స్టెంట్గా వాడుకోవచ్చు. ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు అంటే ఇలాగ మంచిగా వర్కౌట్ అవుతుంది. ఫ్రెండ్స్, మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.